హాయ్ ఎవ్రీవన్. మేమందరం ఈ పండగకైతే స్పెషల్‌గా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ టోటల్‌గా యాక్చువల్‌గా బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ అన్నీ బిజీగా ఉన్నాయండి. సో, లోకల్‌లో ఎక్కడికి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైమ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ ఎగ్జిబిషన్ అయితే మాకు అడ్రస్ దొరికిందండి. అడ్రస్ వచ్చి బిసైడ్ ఏపీఎస్ఆర్టీసీ విద్యాధరపురం, సితార సెంటర్ గ్రౌండ్, విజయవాడ. ఈ ఎగ్జిబిషన్ పేరొచ్చి కాశ్మీర్ జలకన్య ఎక్స్పో ఎగ్జిబిషన్ అండి. ఎక్సలెంట్‌గా ఉంది. ఇక్కడ మీరు బయట పోస్టర్ అయితే చూస్తున్నారు కదా! ఎంత బావుందో. టికెట్ వచ్చి రూ. 100 అని చెప్పగానే కౌంటర్‌లో మేమైతే కొద్దిగా స్టన్ అయ్యాము. ఎందుకు ఇంత కాస్ట్‌లీగా ఇంత ఎక్కువ కాస్ట్ పెట్టారు అని ఫీల్ అయ్యాం. కానీ యాక్చువల్‌గా ఔట్ సైడ్ ఉన్న ఆ లుక్ అంతా చూడగానే అనిపించింది సంథింగ్ ఈస్ దేర్ అని చెప్పి. సో, ఇంకా మేమైతే కొంచెం సేపు ఆలోచించి లేదు పిల్లలతో వచ్చాం కాబట్టి షూర్‌గా ఎంజాయ్ చేయాలి అని చెప్పి లోపలికైతే మా వాడితో ఇలా మేమైతే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా! మా వాడైతే ఎంత యాంగ్జైటీగా చాలా చాలా చ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో, ఎంజాయ్ చేస్తున్నాడో చెప్పాను కదండీ! ప్రతి సిట్యుయేషన్‌ని వాడైతే హ్యాపీగా డీల్ చేస్తాడు. మేబీ సమ్‌టైమ్స్ నేనేదైనా అప్‌సెట్ మూడ్‌లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా వాడి వేషాలు చూస్తే ఇమ్మీడియేట్‌గా నేనైతే చిల్ అయిపోతాను. సో, వాడైతే ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుందండి. మా వాడు చూస్తున్నారు కదా! ఎలా వెళ్తున్నాడో. సో, స్టార్టింగ్ అయితే ఇలా చిన్న కొండలాగా ఉండి ఎంట్రన్స్ అయితే బావుంది. లోపలంతా కూడా కాశ్మీర్ లుక్ ఇచ్చారు డెకరేషన్ అని చెప్పి అయితే చెప్తున్నారు. సో, లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ లుక్ ఏంటి? జలకన్యలు ఏంటి? సో, ఎవరున్నారు? ఏంటి? స్టాల్స్ ఏమేమి ఉన్నాయనేది డెఫినెట్‌గా వెళ్ళి చూద్దాం. రూ. 100 వర్తబుల్లా కాదా అని నాతో పాటు మీరు కూడా వెయిట్ చేసి చూసేయండి. ఓవరాల్‌గా లుక్ అయితే చూస్తున్నారు కదా! ఇన్‌సైడ్ కూడా చాలా కూల్ అట్మాస్ఫియర్. ఎందుకంటే ఇదంతా కూడా షెల్టర్ అంతా కూడా ఏసీతో ఫిల్ అయ్యి ఉందండి. సో, చాలా కూల్‌గా ఉంది. మనం ఫోటోస్, పిక్స్ తీసుకోవాలి అన్నా, ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నా ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బావుంది. ప్రతి ప్లేస్‌లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ డ్యామేజ్ అనేది అవ్వకుండా వాళ్ళైతే కేర్ తీసుకుంటున్నారు. చిన్న పిల్లలు బై మిస్టేక్ వెళ్లి టచ్ చేసినా కొన్ని ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి ఎక్కడికక్కడ కేర్ టేకర్స్ అయితే ఉన్నారండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ప్లేస్ కాశ్మీర్ లుక్‌తో మొత్తం టోటల్ అంతా కూడా ఫిల్ చేశారు. ఎలా అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ పెద్ద బ్యానర్ ఏంటి, ఆ మంచు వాతావరణం, ఆ చిన్న చిన్న ఇళ్ళు, చెట్లు, యాపిల్ ట్రీస్ ఎస్పెషల్లీ యాపిల్ ట్రీస్. ప్రతి యాపిల్ ట్రీ దగ్గర అందరూ ఎన్ని ఫొటోస్ దిగుతున్నారో. అట్ ద సేమ్ టైం వాటర్ ఫాల్స్ అయితే రియల్లీ లుక్ వెరీ 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 నైస్ అండి. చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రతి ప్లేస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్తో అయితే ఫీల్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ కానీ అది కానీ చాలా బాగుంది. జస్ట్ లైక్ నిజంగానే ఒక ఒక కాశ్మీర్లోకి అంటే మినీ కాశ్మీర్లోకి వచ్చామా అన్నట్టయితే లుక్ అయితే ఫీల్ చేశారు. ఓవరాల్గా చూస్తున్నారు కదా మీరు. ఆ షెల్టర్ పక్కన నుంచి మనం ఇప్పుడైతే ఆ షెల్టర్లోంచే వచ్చాము. దాని పక్కన ప్లేస్ ఇదనమాట. యాపిల్ ట్రీస్ ఎక్కడికక్కడ యాపిల్ ట్రీస్ ఫిల్ చేశారు. అంటే ఒక పార్ట్ వచ్చేసి ఒకలా ఉందండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వేరే క్లైమేట్ని అయితే క్రియేట్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్స్తో అయితే ఎలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, ద హైలైట్ ఆఫ్ ద షో వచ్చి జలకన్యలు. మనకి ముగ్గురు కనిపిస్తారు. చూద్దాం, లోపలికి వెళ్దాం, ఎలా ఉందో ఒక్కసారి. వాళ్ళు ఏం చేస్తున్నారు, జలకన్యలు అంటే ఏం చేస్తున్నారు అనేది కూడా లోపలికి వెళ్ళి మనం టోటల్‌గా అట్మాస్ఫియర్‌ని చూద్దాం. సో, ఇది నేను చెప్పాలి అంటే థర్డ్ స్టెప్ అని చెప్పొచ్చు. సో, థర్డ్ స్టెప్ వచ్చి ఇది ఒక డిఫరెంట్ క్లైమేట్ అండి. కనిపిస్తున్నారు కదా, ముగ్గురు జలకన్యలు. ఆ పైకి వెళ్ళారు ఏంటా అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ వెయిట్ చేసి అబ్జర్వ్ చేశాను. పైన వాళ్ళు బ్రీత్ తీసుకుంటున్నారండి. ఒక 2 సెకండ్స్ ఆఫ్ టైం వాళ్ళు బ్రీత్ తీసుకుని తర్వాత 5 మినిట్స్ వాళ్ళు వాటర్‌లోనే ఉండి ప్రతి ఒక్కరిని అందరినీ పలకరిస్తున్నారు. ఫోటోకి మంచి మంచి స్టిల్స్ ఇస్తున్నారు. చక్కగా నిజంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా పలకరించడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైమ్ నేను బాగా చిన్న పిల్లలైతే చాలా చిన్న చిన్న కిడ్స్ అయితే చాలా భయపడిపోతున్నారు చూడగానే. పేరెంట్స్ అందరూ కూడా జలకన్యలు అని చెప్పి తీసుకెళ్ళి చూపించాలి. ఒక డిఫరెంట్ లుక్ కదా అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తుంటే వాళ్ళు చాలా అంటే మేబీ 1 ఇయర్ 2 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు భయపడుతున్నారు. కొంచెం దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. సో, నేను అదైతే అబ్జర్వ్ చేశాను. సో, ఎంత కష్టపడుతున్నారు కదండి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది. ఆ జలకన్యలు పైకెళ్ళి బ్రీత్ తీసుకుని మళ్ళీ కిందకి వచ్చి 5 మినిట్స్ ఆ వాటర్లో ఉండటం, అందరినీ పలకరించడం, పిక్స్‌కి వాళ్ళు
యాక్సెప్ట్ చేయడం ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మా వాడైతే వెయిట్ చేస్తున్నాడండి, ఒక మంచి పిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మేమే చెప్పాము వీడియో పర్పస్ అవ్వచ్చు, ఫొటోస్ పర్పస్ అవ్వచ్చు, వెయిట్ చేయమని చెప్పాము. సో వాడైతే అలా విష్ చేస్తున్నాడు, వాళ్ళని విష్ చేస్తూ పలకరిస్తున్నాడు. అలాగే వాళ్ళ ముందు డ్యాన్స్ చేసి చూపిస్తుంటే పర్టికులర్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పిల్లలంతా జస్ట్ హాయ్ చెప్తున్నారు కానీ ఎవరు డ్యాన్స్ చేయలేదు కదండి. సో వీడియో వేషాలు చూసి వాళ్ళు కూడా నవ్వుకున్నారు కొంచెంసేపు. ఎలా అంటే అండి, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారని మనం అనుకుంటాం, కానీ మావాడైతే వాళ్ళని ఎంటర్టైన్ చేశాడు చాలా ఎక్కువసేపు. సో నేను అది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళకి చక్కగా హార్ట్ సింబల్ చూపించాడు, వాళ్ళతో ఫొటోస్ దిగాడు, వీడియోస్ తీయించుకున్నాడు. వాళ్ళ ఫేస్లోంచి అయితే స్మైల్ అయితే చూశానండి. మా వాడు డ్యాన్స్ చూడగానే వాళ్ళు నవ్వటం చూశాను. నేనైతే ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఈ ముగ్గురు జలకన్యలు చేసే విన్యాసాలు చూసినప్పుడు నాకు అనిపించింది 100 రూపీస్ టికెట్ పెట్టడంలో తప్పు లేదు అని ఫీల్ అయ్యాను. ఫెస్టివల్ టైం కదండి, రిలేటివ్స్ కనుక మీ ఇంటికి వస్తే వాళ్ళని తీసుకుని మరీ ఎగ్జిబిషన్కి అయితే మీరు వెళ్ళొచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, థ్రిల్గా ఫీల్ అవుతారు. కానీ పర్సన్కి వచ్చి 100 రూపీస్ అండి. ఎందుకు చెప్తున్నానంటే 10 మంది కలిసి, మీరు ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, అందరూ కలిసి 10 మంది కలిసి మీరు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళారు అంటే ఎంట్రన్స్లోనే మన జేబులోంచి 1000 రూపాయలు తీసి మీరు అక్కడ పెట్టేయాల్సింది. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా 100 రూపీస్ టికెట్ కదా అని చెప్పి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. చెప్పే కదండి, స్టెప్స్ వైజ్గా చాలా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, చాలా చాలా మీరు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ప్లేసు బాగుంది. వాళ్ళు మీ మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అయితే వాళ్ళు అక్కడ పిక్స్ తీసుకోవడం కానీ ఇది కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా ప్రతి ఎగ్జిబిషన్లో మనం టైర్డ్ అయిపోతాం, కానీ ఇక్కడ అయితే నిజంగా అండి అసలు టైర్డ్ అవుతాము అన్న ఫీలింగే లేదు. ఎందుకంటే అసలు కాళ్ళు నొప్పులు కానీ, చెమట పట్టేసింది, ఊపిరి ఆడకపోవటం, చికాకుగానైతే ఇక్కడ ఓవరాల్గా నేను ఎగ్జిబిషన్ మొత్తం పిల్లలతో సహా తిరిగా కదండి. మావాడైతే యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడు. ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళినా కొంచెం దూరం వెళ్ళగానే నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటాడు. మెయిన్ పాయింట్ వచ్చి పర్టికులర్గా వచ్చండి షాపింగ్ దగ్గరికి, లేడీస్ షాపింగ్ అని, గర్ల్స్ షాపింగ్ అని వెళ్ళామంటే డెఫినెట్గా అక్కడికి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు అని చెప్తాడు. కానీ ఇక్కడైతే అలా కూడా చెప్పలేదు. మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఎంజాయ్ చేశాడండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదండి. సో అందుకని వాడైతే ఎక్కడ కూడా అసలు ఎక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా మొత్తం ఎగ్జిబిషన్ అంతా కంప్లీట్గా చూశాడు. కాళ్ళు నొప్పులు అంటాం కానీ ఏమీ అడగలేదండి, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. లాస్ట్లో కొంచెం పేచీ పెట్టాడు అనుకోండి. సో అది ఏంటి అనేది మీరు నెక్స్ట్ కమింగ్ వీడియో క్లిప్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. వాడు అల్లరిని, వాడు మమ్మల్ని ఏం అడిగాడు, వాడు ఎందుకు అప్సెట్గా ఫీల్ అయ్యాడు అనేది నేను మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపించేస్తాను. ఈ హాలిడేస్ సందర్భంగా చాలామంది వేరే అదర్ ప్లేసెస్కి వెళ్ళారు. వాళ్ళు కనుక ఈ ఎగ్జిబిషన్ మిస్ అయిపోతాము అని మీరు కొంచెం కూడా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 2 మంత్స్ వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే రన్ చేస్తారంటండి విజయవాడలో. సో అందుకని మీరు వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా ఎనీ సండే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అందరికి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ప్రతి ఒక్కరూ చేసే పని వీకెండ్స్లో ఎగ్జిబిషన్స్కి వెళ్తారు. నేనైతే ఈ పద్ధతిని రాంగ్ అని చెప్తాను. వెళ్ళాలి అనుకుంటే పెద్దవాళ్ళు వెళ్ళటంలో తప్పు లేదు, కానీ నార్మల్ డేస్లో ఉండేదానికన్నా వీకెండ్స్లో డబల్ కాదండి, త్రిబుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో మీరు వెళ్ళారు అంటే అది వేరుగా ఉంటుంది. అంటే ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి 1 వీక్ లోపు అయితే మీరు సండేస్ కానీ సాటర్డేస్ కానీ వెళ్ళినా తప్పులేదు. కానీ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత, ఎస్పెషల్లీ హాలిడేస్ టైంలో మీరు వీకెండ్స్లో వెళ్ళారంటే, పిల్లలతో వెళ్ళారంటే చాలా కేర్ తీసుకోండి, చాలా కేర్ తీసుకోవాలి. నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నాను, పిల్లల్ని వదిలేస్తున్నారండి. కొంచెం వదిలేసి వాళ్ళు ఫొటోస్ పిక్స్ తీయడంలో హడావుడిగా ఉంటున్నారు. పిల్లలు ఏది పడితే అది టచ్ చేస్తున్నారు. అవే ఫింగర్స్ మళ్ళీ నోట్లో పెట్టుకోవడం కూడా నేను అబ్జర్వ్ చేశాను. మనకి కనిపించే ప్రతి ప్లేస్ అందంగా ఉన్నా అక్కడ ఎంతవరకు శుభ్రంగా ఉన్నది అన్నదైతే అది మీరే ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్ అయితే మీకు నచ్చితే కనుక యాక్సెప్ట్ చేయండి, ఎట్ ద సేమ్ టైం లైక్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో మనమైతే డిఫరెంట్ పక్షులను అయితే చూడబోతున్నాము. లైక్ ఆస్ట్రిచ్ అండ్ ప్యారెట్స్ అవ్వచ్చు. అంటే ప్యారెట్స్లో కూడా డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయండి. ఎలా అంటే టౌకాన్ ప్యారెట్ అని చెప్పి, నెక్స్ట్ ఉడతలు, పిల్లులు కూడా, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళైతే ఒక నేమ్ బోర్డు పెట్టుంటే బాగుండేది. ఈ బర్డ్స్ పేర్లు ఏంటి, ఆ డిఫరెంట్ బర్డ్స్ నేమ్స్ ఏంటి అనేది వాళ్ళు ఒక బోర్డు పెట్టుంటే చాలా బాగుండేది చూడడానికి కూడా.
బాగుంది. కానీ మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాయింట్ అయితే మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాస్కులు తీసుకెళ్ళండి. పిల్లలకి మాత్రం మాస్కులు పెట్టండి. మీరు కూడా మాస్కులు పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ స్మెల్ అయితే కొంచెం అంత బాలేదు. కొంచెంగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది ఆ పక్షుల దగ్గర నుంచి. సో పిల్లలు ఏంటంటే మీరు అక్కడ పిల్లల చేతులు వదిలిపెట్టారంటే దగ్గరగా వెళ్ళిపోతారు కదండి. సో ఆ స్మెల్ అనేది పిల్లలు పీల్చడం అయితే కరెక్ట్ కాదు. మాస్కులు పెట్టుకోండి. నేను మా వాడికి అయితే మాస్క్ పెట్టేశాను. మేము కూడా కొంచెం కొద్దిగా ముందుకు వెళ్ళగానే మాకైతే బాగా బ్యాడ్ స్మెల్ అనిపించింది ఆస్ట్రిచ్ దగ్గర. అలాగే స్నేక్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. పిల్లల్ని మీరు చేతులు పట్టుకోండి. చేతులు అయితే వదలమాకండి. ప్లేస్ బాగానే ఉంది, నీట్గా ఉంది. పక్షులు చూడటానికి కూడా అందంగా ఉన్నాయి. పలకరించడం అంతా బాగుంది. కానీ స్మెల్ మాత్రం బాగాలేదు. ఈ పాయింట్ అయితే మీరు మైండ్లో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మీరు షూర్గా మాస్క్ని అయితే తీసుకెళ్ళండి. మాకైతే చాలా వరకు ఈ బర్డ్స్ నేమ్స్ అయితే తెలియలేదండి. సో మీలో ఎవరికైనా నేమ్స్ తెలిస్తే కనుక మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్, పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం అని చెప్పేసి నేను ఈ పాయింట్ అయితే చెప్తాను. ఈ బర్డ్స్ ఏ బర్డ్ అయినా మీకు నెక్స్ట్ కనిపించే బర్డ్స్ ఏవైనా కూడా మీకు నేమ్స్ తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆస్ట్రిచ్తో వీడియో క్లిప్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ స్నేక్ కూడా ఉంది, నేనైతే వీడియో తీయలేదండి. నెక్స్ట్ ఇప్పుడు అసలైన ప్రతి ఎగ్జిబిషన్లో ఉండే మెయిన్ స్టాల్స్ అంటే ఉమెన్స్కి సంబంధించిన స్టాల్స్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్టాల్స్ కూడా డిఫరెంట్గా చాలా పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయండి. ఎలా అంటే కొన్ని పెన్నులు ఉన్నాయి, రకరకాల పెన్నులు ఉన్నాయి. అలాగే కత్తులకి సంబంధించిన చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న కత్తుల టైప్లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో ఆ షాప్ కూడా నేను చూపిస్తాను. బాగున్నాయి, కానీ ప్రైస్ అయితే కొన్ని స్టాల్స్లోనే రీజనబుల్గా అనిపించింది. ఇప్పుడు నేను ఏవైతే మీకు చెప్పానో డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి పెన్నులు అని చెప్పి అక్కడ కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది. అలాగే కత్తులు అన్నాను, అవి కూడా 350 అలా చెప్తున్నారు. బార్గెన్ చేస్తే ఒక 50 రూపీస్ అలా తగ్గుతున్నారు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. ఈ స్టాల్లో అయితే రెగ్యులర్గా మీరు చూసే ప్రతి ఐటమ్ అండి 10 రూపీస్ దగ్గర నుంచి 30 రూపీస్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, చిన్నపిల్లలకైతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. కొద్దిగా పెద్ద స్టాల్ అనే చెప్పాలి అండి, ఎందుకంటే పెద్ద ప్లేస్ కాబట్టి, ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్టాల్స్ కూడా ఇక్కడ పెద్దగానే ఉన్నాయి. సో ప్రతి స్టాల్లో డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గర్ల్స్కి సంబంధించి, ఎస్పెషల్లీ గర్ల్స్కి సంబంధించి అయితే హెయిర్ బ్యాండ్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఎగ్జిబిషన్లో ఈ పాయింటే చెప్పాను, బాగున్నాయి అని. కానీ ఇక్కడైతే నిజంగానే చాలా బాగున్నాయండి, రీజనబుల్గానే ఉన్నాయి. 50 రూపీస్, 60 రూపీస్ అలా డిఫరెంట్. ఇవన్నీ 30 రూపీస్ అని చెప్పి 10 రూపీస్, 20, 30 పెట్టారు. కానీ కొన్ని ఐటమ్స్ వచ్చి 50 రూపీస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లవర్స్ అవి. నేను ఆ క్లిప్ కూడా మీరు ఇక్కడ చూడండి, నేను ఏం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను నేను మీకు క్లియర్గా.
సో ఇవైతే హెయిర్ బ్యాండ్స్ టైప్లో, రోజెస్ టైప్లో హెయిర్ బ్యాండ్స్ అండి. ఇలాగ హెయిర్కి సంబంధించి పెట్టుకోవచ్చు. సో అమ్మాయిలకైతే చాలా బాగున్నాయని చెప్పాలి. రీజనబుల్ కాస్ట్ 30 రూపీస్, 20 రూపీస్ కాబట్టి ఇవి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో ఇక్కడ బ్యాంగిల్స్ కానీ, ఆ చిన్న చిన్న మగ్గులు కానీ, స్టీల్ ఐటమ్ అయితే నేను ఇక్కడ ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే అవి తొందరగానే బ్రేక్ అయిపోతాయని. స్టీల్ ఐటమ్ అయితే నేను చూస్తాను కానీ ఏది తీసుకోను. మా వాడు అప్పుడప్పుడు కిచెన్ ఐటమ్ అని చెప్పి ఆడుకుంటాడు. చాలా చిన్న చిన్న ఐటమ్స్ అవైతే నేను తీసుకుని వాడికి ఆడుకుంటాకైతే వాడికి ఇస్తాను. సో ఇక్కడ చెప్పాను కదండి, ఇవి క్లిప్ వస్తుంది, రోజ్ వస్తుంది. సో ఇక్కడైతే కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్లో కొన్ని ఎల్లో అండ్ వైట్కి సంబంధించిన డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి నేను ఎల్లో 2 రోజెస్ క్లిప్స్ను, వైట్ అండ్ బ్లూ అండ్ రెడ్ తీసుకున్నాను. ఆ పింక్ కూడా బాగుందని తీసుకున్నాను కానీ బ్యాక్ సైడ్ అయితే బ్రేక్ అయిపోయింది. మీరు ఈ పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి. ఏ ఐటమ్ తీసుకున్నా మీకు ఇంతకుముందు స్టాల్స్ మీకు చాలాసార్లు చెప్పాను నేను, అవి క్లాత్లు అవ్వచ్చు, లేకపోతే ఏ మెటీరియల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, మీరు అక్కడే ఎగ్జిబిషన్లో ఆన్ ద స్పాట్ చెక్ చేసుకోండి. ఎక్స్చేంజ్ అనేది చాలా పెద్ద హెడేక్ అవుతుంది. ఎక్స్చేంజ్ చేయడం అనేది చాలా తలకాయ నొప్పి. వన్స్ ఒకసారి మనం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మనం ఎక్స్చేంజ్కి వచ్చిన అదే ప్రైస్లో అదే ఐటెం ఇంకా మనకి దొరకటం అనేది చాలా కష్టం. అందుకనే మీరు అక్కడే కొద్దిగా చెక్ చేసుకోండి. ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి, కానీ మీరు ఏదైనా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. పర్టికులర్గా ఎలా అంటే అండి, అందుట్లో కొన్ని ఐటమ్స్ మాత్రమే చాలా క్లియర్గా, ఐ మీన్ ఒరిజినల్ లుక్తో చాలా బాగున్నాయి. కొన్ని ఐటమ్స్ అయితే కొద్దిగా బ్రేక్ అయిపోయి కూడా ఉన్నాయి. మీరు అవైతే ఒకసారి చూసుకుని అక్కడే సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకుని మరీ తీసుకోండి. ప్రైస్ అయితే నార్మల్గా బాగానే ఉందండి. 50 రూపీస్ ఉన్నాయి, 60 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ వచ్చి. సో డిఫరెంట్ ఐటమ్ ఉంది. ఇక్కడ బ్లాక్ బీడ్స్కి సంబంధించి కూడా బాగున్నాయండి. నల్ల పూసలకి సంబంధించి కూడా కొద్దిగా క్రిస్టల్ టైప్లో వచ్చి అవి కూడా బాగున్నాయి. జ్యువెలరీ ఐటమ్ అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోవడానికి బాగానే ఉంది. నెక్స్ట్ ఈ పిల్లల పర్సులకు సంబంధించి చిన్న చిన్న పర్సులు, వీళ్ళ కాలేజీ పిల్లలకైతే నిజంగా ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఈ ఎగ్జిబిషన్ అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి డిఫరెంట్ కలర్స్తో అయితే తీసుకోవచ్చు. చైన్స్ ఏంటి, హెయిర్ బ్యాండ్స్ ఏంటి, జ్యువెలరీ ఐటమ్ ఏంటి, ఏదైనా కూడా కాలేజ్ పిల్లలకైతే వీళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుందండి. ఈ స్టాల్లో మీకు ఏదైతే జ్యువెలరీ ఐటమ్ చెప్తున్నానో ఈ స్టాల్లో అయితే బార్గెన్కి ఛాన్సే లేదు. ఆయన చెప్పింది ఒకటే మాట అని చెప్తున్నారు, ఆ రేటుకే ఇచ్చారు. నేనైతే రోజెస్ చెక్ చేసి తీసుకున్నాను. పింక్ కలర్ కొంచెం డ్యామేజ్ ఉంది, అక్కడే వెంటనే రిటర్న్ చేసేసి 2 ఎల్లో అండ్ ఒక వైట్, ఒక రెడ్ కలర్ అంటే థిక్ మెరూన్ కలర్లో తీసుకున్నాను. ఇంకోటి గోల్డ్ కలర్లో రోజెస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా 50 రూపీస్, ఈచ్ వన్ 50 రూపీస్లో 250 అయితే నేను పే చేశానండి. వేరే అదర్ ఐటమ్స్ అయితే నేను ఇంకేమీ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చి ఈ స్టాల్స్కి సంబంధించి ప్లాస్టిక్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా బాగున్నాయి. చెప్పా కదా మీకు డిఫరెంట్ రకరకాల పెన్నులు అని చెప్పి ఇదే స్టాల్. ఇవైతే కొంచెం పర్వాలేదు, బార్గెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. వీళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా మనం ఒక 50 రూపీస్ అలా అయితే తగ్గించి అడిగితే ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కత్తులు అని చెప్పాను కదండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ పెన్నుల్లాగా ఉన్న డిఫరెంట్ కత్తులు అయితే ఇది చాలా బాగుంది. ఇది వచ్చి 350 రూపీస్ చెప్పారండి. గన్ టైప్ కానీ ఇలా కత్తి టైప్ కానీ బాగుంది. అంటే చిన్ని బాహుబలి కత్తి అని చెప్పాలి. సో మావాడైతే ఇది అడిగాడు కావాలని చెప్పి. వాళ్ళు 350 రూపీస్ అన్నారు. నేను 250కి అయితే బార్గెన్ చేశాను. లేదు ఫైనల్గా 300 రూపీస్కి ఇస్తానన్నారు. కానీ నేను సేమ్ ఇవే పెన్నులు ఇంకెక్కడన్నా వేరే చోట ఉంటే కనుక ట్రై చేద్దాము, వేరే స్టాల్లో చూద్దామని చెప్పి మా వాడిని అయితే కొంచెం కంట్రోల్ చేశాను. చెప్పగానే విన్నాడు. ఎందుకంటే ఫైనల్గా ఏదో ఒకటి వాడికి తీసుకుంటానని వాడికి నా మీద చాలా నమ్మకం. నేను కూడా అంతేనండి, వాడికి అర్థం చేసుకోవాలి ప్లస్ మనల్ని నమ్మాలి అనేది నా మెయిన్ పాయింట్. అందుకని నేను వాడు అడిగిన ప్రతిదీ తీసుకోను, వాడికి చెప్తాను విచ్ ఈస్ ద బెస్ట్ అనేది నేను సెలెక్ట్ చేస్తానన్నా. ఫైనల్గా నేను నీకైతే ఒకటి చూస్ చేసి ఇస్తాను, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే నువ్వు తీసుకున్నావంటే నెక్స్ట్ దానికన్నా ఇంకా మంచి బొమ్మ కానీ ఏదైనా కనిపించిందంటే నువ్వే ఫీల్ అవుతావు. నీకు ఒక్కటే ఆప్షన్ ఉంటుంది, ఒక్కటే నేను నీ కోసం తీసుకుంటాను కాబట్టి నువ్వు ది బెస్ట్ని సెలెక్ట్ చేసుకోమంటాను అని చెప్తానండి. సో ఆ మాటకైతే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను అలా చెప్పి వాడికైతే ఫైనల్గా వాడు హ్యాపీగా ఫీల్ అయ్యే బెస్ట్ ఐటెంనే కొని మంచి బొమ్మనే రీజనబుల్గా కొని వాడికి ఇచ్చాను కాబట్టి వాడికి నా మీద అయితే ఆ నమ్మకం ఉంది. సో ఎప్పుడైతే నేను ఇలా అది గన్, అది పెన్ను వద్దని చెప్పాను, ఆ కత్తి లాంటి పెన్ కానీ రియల్గా చిన్న కత్తులు కూడా ఉన్నాయి, అవన్నీ వద్దని చెప్పాను. వాడు వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో నేను మీకు కూడా చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పిల్లలు పేచి పెడతారు, ఏడుస్తారు, ప్రతిదీ చూసిన ప్రతిదీ కావాలని అంటారు. ఫస్ట్ ఒకటి అడిగారు కదా అని మనం వెంటనే అది చూసి చూడకుండా ఇప్పుడే కదా అడిగాడని చెప్పి వెంటనే అది కొనిచ్చేస్తాము.
నెక్స్ట్ ఆ అడగటం అనేది అక్కడితో ఆగిపోదు, కంటిన్యూ చేస్తారు. వాళ్ళు అడగగానే ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసామో వాళ్ళకి అది తెలియకుండానే నెక్స్ట్ ఇంకోసారి అడగాలి, ఇంకోసారి అడగాలని ప్రతిదీ ఇది కావాలి, అది కావాలి, అది కొనివ్వంటారు. మీరు అలా ఒక 2-3 ఐటమ్స్ కొనిపెట్టినా నెక్స్ట్ వాంటెడ్ లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర పెద్దగానే ఉంటుంది. మనం ఆ తర్వాత లిస్ట్ని మనం యాక్సెప్ట్ చేయలేదంటే వాళ్ళు పేచీ పెట్టేస్తారు. అందుకనే వాళ్ళని ఫస్ట్ ఫ్రీగా చూడనివ్వండి. వాళ్ళకి చెప్పండి, వేరే స్టాల్లో కూడా చెక్ చేద్దాము మనం, ఇది బాగాలేదమ్మా, ఇది మంచి దీనికన్నా బెటర్ ఐటమ్ అని చెప్పి మీరు అలా తీసుకెళ్ళండి. నేనైతే కొన్నిసార్లు మా వాడు యాక్సెప్ట్ చేయకపోతే దానికి సంబంధించిన అమౌంట్ కూడా వాడి జేబులో పెట్టేస్తాను. ఇదిగో ఈ బొమ్మ నువ్వు అడిగావు, ఇది బాగాలేదు, దీని కాస్ట్ వచ్చి ఒక 50 రూపీస్ ఉంది, సో నీకు ముందుగానే 50 రూపీస్ ఇచ్చేస్తున్నానని చెప్పి వాడి జేబులో పెట్టేస్తానండి. ఒక నమ్మకాన్ని అయితే పిల్లలకి అలా క్రియేట్ చేసి చిన్నప్పటి నుంచే మీరు మౌల్డ్ చేశారంటే వాళ్ళు అడగటాన్ని కొంతవరకు తగ్గించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఒక 10 ఐటమ్స్లో మనం ది బెస్ట్ ఒక 2 ఐటమ్స్ని వాళ్ళకి సెలెక్ట్ చేసి మనం ఫైనల్గా కొనిచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది నేను మా వాడి దగ్గర ప్లే చేసే ట్రిక్. ఇది మీకు యూజ్ అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. చిన్ని తల్లులకి ఈ ఫ్రాక్స్ అయితే 100 రూపీస్ అండి. ఈచ్ వన్ 150, 100 రూపీస్ ఉన్నాయి. మ్యాక్సిమం 100 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. మెటీరియల్ బాగానే ఉందండి, క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. 90% ఇక్కడైతే అంతా కూడా మెటీరియల్ బాగుందండి. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది క్లియర్గా తెలియదు, కానీ రీజనబుల్గానే చెప్తున్నారు. ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్స్ట్రా చెప్తున్నారు, కానీ దానికి తగ్గట్టు వర్తబుల్గానే ఉన్నాయి. చిన్ని జాడీలు చూస్తున్నారు కదా, ఇది కూడా 100 రూపీస్. సైజు స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ అది 140 రూపీస్ అంటండి. నెక్స్ట్ సైజ్ వచ్చి 140 రూపీస్ చెప్పారు. సో ఈ స్టాల్ కూడా చెక్ చేద్దాం. ఈ స్టాల్లో కూడా సేమ్ అండి, ప్లాస్టిక్ ఐటమ్ ఉంది, స్టీల్ ఐటమ్ ఉంది. ఆ చిన్న బ్రష్ను ఆ చాట కూడా నాకు భలే నచ్చింది, కానీ ఎక్కడ నేను టెంప్ట్ అయ్యి ఏది తీసుకోలేదండి. ఇది ఫస్ట్ విజిట్ కదండి, నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తాను, ప్రతి స్టాల్లో అబ్జర్వ్ చేస్తాను సేమ్ ప్రైజెస్ ఉన్నాయా లేదా, ప్రైజెస్ ఏమైనా ఎక్కువ చెప్తున్నారా ఏంటి అని చెప్పి. అదే ఐటమ్ రిపీట్ అయితే కనుక అక్కడైతే నేను కాస్ట్ అనేది చెక్ చేసుకుంటాను, ఇంతకుముందు దాంట్లో ఎంత చెప్పారు ఏంటి అని చెప్పి. ఇది వచ్చి కొబ్బరికాయలు కొట్టేదండి, మీకు యూజ్ అవుతుందేమో చూడండి. స్టీల్కి సంబంధించిన కొబ్బరికాయలు, దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు వాటర్ కూడా కింద పడకుండా దాన్ని యూజ్ చేస్తారు. అలాగే ఈ కత్తి అయితే నేను 50 రూపీస్కి చిన్న ఫోల్డింగ్ కత్తి తీసుకున్నానండి. ఎందుకంటే నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు నేను కొన్ని ఫ్రూట్స్ అనేది తీసుకెళ్తాను. యాపిల్ అవ్వచ్చు, మ్యాంగో అవ్వచ్చు, లేదా ఏ ఫ్రూట్స్ అయినా తీసుకెళ్ళినప్పుడు నాకు ఆ టూర్లో నాకైతే యూజ్ అవుతుంది. ఆన్ ద స్పాట్ అంటే కొన్ని ప్లేసెస్లో నేను ఫుడ్ టిఫిన్ కన్నా పిల్లలకి ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేస్తాను. అప్పుడు బొప్పాయి కానీ ఎక్కడన్నా నేను తీసుకున్నా ఆ టైంలో వెంటనే నాకు ఆ చిన్న కత్తి అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా ఫోల్డింగ్తో వచ్చింది కాబట్టి నేను దీన్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ టీ కప్స్ షేప్స్ అయితే చాలా బాగున్నాయి, స్క్వేర్లో, రౌండ్లో, ఇలా రెక్టాంగిల్లో డిఫరెంట్గా షేప్స్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈచ్ వన్ వచ్చి ఒకటి 50 రూపీసు, 60 రూపీసు అలా ప్రైస్ చెప్తున్నారండి. అంటే మనం ఒక 6 కానీ 12 కానీ తీసుకుంటే దానికి మళ్ళీ రీజనబుల్గా ప్రైస్ అయితే చెప్తామని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ స్టాల్ అండి, నా ఫేవరెట్. నాకు మా అమ్మాయికి కూడా చాలా ఫేవరెట్. చిన్నప్పటి నుంచి ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళకపోయినా బుక్స్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాము, కానీ ఈసారి విజయవాడలో పెట్టిన బుక్స్ ఎగ్జిబిషన్కి అయితే మిస్ అయ్యాము. సో ఈ ఎగ్జిబిషన్లో బుక్ స్టాల్ చూడగానే ఇమ్మీడియట్గా సో బుక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళామండి. ఇవన్నీ కూడా 99 రూపీస్కి అక్కడ బోర్డు పెట్టారు. ఆ బుక్స్ ఓవరాల్గా ఏ ప్రైజెస్లో ఉన్నాయని ఆ బుక్ పైన క్లియర్గా వాళ్ళైతే ఆ ప్రైజ్ అయితే వాళ్ళు క్లియర్గా రాసేసారండి. సో ఆ విధంగా బుక్స్ అయితే చెక్ చేశాను. చిన్నపిల్లలకి కూడా స్టోరీ బుక్స్ దగ్గర నుంచి, కర్సివ్ బుక్ దగ్గర నుంచి, లాంగ్వేజెస్ బుక్ ఏంటి, ఏదైనా అంటే మనం లెర్నింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయండి. టోటల్గా మీకు ఏదైతే పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి బుక్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా కవర్తో ప్యాకింగ్ చేస్తారు, పైన ప్రైస్ కూడా వాళ్ళు నోట్ చేశారు. నేనైతే కొన్ని బుక్స్ తీసుకుందామని చూసి తర్వాత నేను అమెజాన్లో చెక్ చేశానండి. సేమ్ బుక్స్ కనుక కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుందా అని చెప్పి అమెజాన్లో చెక్ చేసినప్పుడు కొంచెం ఇక్కడ కాస్ట్ నాకు ఎక్కువ అనిపించింది. 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు డిఫరెన్స్ నాకు అమెజాన్లోనే తక్కువ ప్రైస్ ఉంది. నేను వాళ్ళని ఇమీడియట్గా అడిగాను, ఎందుకు ఇలా ప్రైస్ ఒక 100 రూపీస్ ఎక్కువ ఉందని అడగగానే, ఇది ఒరిజినల్ క్వాలిటీ మ్యామ్, అది మీకు అమెజాన్లో వచ్చేసి మీకు జిరాక్స్ అనేది మీకు వాళ్ళు ఇస్తారు, పేపర్ క్వాలిటీ మారిపోతుంది అని చెప్పారు. సో నాకు అనిపించింది మనకి సబ్జెక్టు ఇంపార్టెంట్ కదా, బుక్ పేజ్దప్పుడు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, నేనైతే పర్వాలేదు బెటర్గా దాన్ని సెకండ్ ఆప్షన్ కింద తీసుకుంటాను. ఫస్ట్ నేను ప్రైజ్ చూసుకుంటాను, ఎందుకంటే అండి నెంబర్ ఆఫ్ బుక్స్, ఒక బుక్ అయితే క్వాలిటీ మనం మెయింటైన్ చేయొచ్చు. నేను నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది మా ఇంట్లో మా పాపకి నాకు అలవాటు, ఆ బుక్స్ చదవటం, నాలెడ్జ్ అనేది
సో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే మేము స్టోరీ వైజ్గా కానీ ఏదన్నా కానీ చదువుతూ ఉంటాము. సో ఆ విధంగా చూసినప్పుడు ప్రైస్ అనేది నాకు ఎక్కువ అనిపించింది. సో కొన్ని చెక్ చేశానండి నేను. ఇక్కడ 199 రూపీస్కి ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో అది 200 రూపీస్కి. ఈ బుక్స్ అన్నీ కూడా ఓవరాల్గా 200 రూపీస్కి ఇచ్చేస్తామని పెట్టారు. క్వాలిటీ కొంచెం కొన్ని బుక్స్ బాగానే ఉన్నాయి. కవర్తో పైనంతా కవర్ చేసేసారు అక్కడ ట్రాన్స్పరెంట్ కవర్తో. సో నేను అందుకే ఇక్కడ అంత ప్రిఫర్ చేయలేదు. నేను విజయవాడలో పెద్ద బుక్స్ ఎగ్జిబిషన్ మిస్ అయ్యానని మాత్రం ఫీల్ అయ్యాను. సో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి నేనైతే అక్కడి నుంచి వచ్చేసానండి. నెక్స్ట్ మా వాడు జున్ను కావాలని అడిగాడు. ఇక్కడ స్టాల్స్లో అయితే అన్నీ తీసుకోనండి. ఎగ్జిబిషన్కి వెళ్ళిన స్టాల్స్లో పెద్దవాళ్ళకి సంబంధించి మాకు బజ్జీ ఒకటి ప్రిఫర్ చేస్తాం, పిల్లలకి సంబంధించి ఇలాగా జున్ను అది ప్రిఫర్ చేస్తాం. చూస్తున్నారు కదా మా వాడైతే ఎలా ఏడిపిస్తా తింటున్నాడో. నేను వీడియో తీస్తున్నానని తెలిసి కావాలని ఏడిపిస్తున్నాడు. లాస్ట్ టైం శాతవాహన కాలేజ్లో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్లకుండా పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళటం వల్ల అక్కడైతే డబ్బులు చాలా వరకు సేవ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే పిల్లలు ఇక్కడ ఈ గేమ్ ఆడతామని చెప్పి అడిగారండి. మేము షాపింగ్ చేస్తున్న టైంలో మీకు అక్కడ ఫ్యాన్సీ ఐటమ్ మేము షాపింగ్ చేస్తున్న టైంలో మా వాడు వెళ్ళిపోయి ఆల్రెడీ ఒక గేమ్ ఆడటం కూడా జరిగింది. వాడికి వచ్చిన గిఫ్ట్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఏ గిఫ్ట్ వాడికి వచ్చిందో హ్యాపీగా దాన్ని పట్టుకుని నాకు ఒక గిఫ్ట్ వచ్చింది మమ్మీ అని చెప్తున్నాడు. 50 రూపీస్కి వాడు ఏం గిఫ్ట్ తీసుకున్నాడు అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ మా పాప ఈ బాల్స్ గేమ్ అయితే ఆడుతుందండి. సేమ్ 6 బాల్స్ వచ్చి 50 రూపీస్. ప్రతి చోట ఇదేనండి, కానీ ఏ గిఫ్ట్ మనకి రాదు. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ గేమ్స్ ఆడుతానే వచ్చాను. ఒక్కసారి కూడా ఎప్పుడు పెద్ద గిఫ్ట్ నాకే కదా ఎవరికి వచ్చినట్టు చూడలేదు. చూసారు కదా 50 రూపీస్కి మా వాళ్ళకి ఏం వచ్చిందో. ఆ విసిన కర్ర ఆరెంజ్ కలర్ ఇస్తే ఎల్లో కలర్ తీసుకున్నాము. ఆ కింద ఏదైతే కనిపిస్తుందో అది వాడికి వచ్చింది, ఇది నాకు వచ్చింది, ఇది మా అక్కకు వచ్చిందని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ ప్రైజ్ని చూసి. అంటే ఐటమ్స్ కాస్ట్ వాడికి తెలియదండి. 50 రూపీస్కి నాకు ఒక గిఫ్ట్ వచ్చిందని వాడి మైండ్ సెట్ అంతవరకే ఫిక్స్ అయింది. సో నెక్స్ట్ గేమ్స్ కూడా వాడు కంటిన్యూ చేసేద్దామని ఇవన్నీ మళ్ళీ రిక్వెస్ట్ చేశాడండి. ఇది బాణాలకి సంబంధించిన గేమ్ అనమాట. ఇది కూడా ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చేసిద్ది మమ్మీ, నువ్వు ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వు, నేను మొత్తం 4 బాణాలు కూడా ఎల్లో రౌండ్గా ఉన్న సర్కిల్లోకి వేసేస్తానని చాలా రిక్వెస్ట్ చేశాడు. చాలా నాన్న, ఇది నువ్వు తీసుకొచ్చిందే చాలా పెద్ద గిఫ్ట్, దీన్ని ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఇంకా వేరే గిఫ్ట్ వస్తే మనకి ప్రాబ్లం అవుతుంది నాన్న, వద్దని చెప్పి నేను వాడిని అలాగా సరదాగా ఏడిపించాను. కొంచెం సేపు వాడు యాక్సెప్ట్ చేశాడు. అలాగే ఇలా రింగ్కి సంబంధించి కూడా ఇలాగా 10 రింగ్స్ అంటే 10 రింగ్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు 60 రూపీస్ చెప్తున్నారు. చాలామంది అందరూ ఆడుతున్నారు, చూస్తున్నారు కదా. ఒక్కరికి కూడా ఎవ్వరికి, మేము చూసినంత వరకు అక్కడ ఉన్నంతసేపు ఎవ్వరికి కూడా ప్రైజ్ అనేది రాలేదు. ఇన్ని డిఫరెంట్ గేమ్స్లో ఏదన్నా సరదా అంటే పర్వాలేదు, కానీ ప్రతి గేమ్ ఆడితే మాత్రం అందుట్లో ఫ్యామిలీ అందరూ ఆడాలి అని అనుకుంటే మాత్రం ఈజీగా చాలా వరకు డబ్బులన్నీ ఇక్కడే అయిపోతాయి. సో నేను అందుకని అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా వేరే చోటకైతే పిల్లల్ని తీసుకొచ్చేసాను. ఇక్కడ ఎక్కువ స్టాల్స్ అన్నీ కూడా జ్యువెలరీకి సంబంధించిన స్టాల్సే ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ ఏంటి మొత్తం అన్ని ప్రతి జ్యువెలరీ ఇక్కడ ఉంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ఉంది. కొన్ని పర్టికులర్గా కొన్ని చోట్ల అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్స్ అండి. ఇక్కడ ఇంకా పిల్లల మెయిన్ ఎగ్జిబిషన్, పిల్లలు వచ్చేది దీనికే, జైంట్ వీల్. ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పాలి ఈ ప్లేస్ మాత్రం. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయండి. కొద్దిగా వీటి వైపు కూడా నేను ఎక్కువ టర్న్ అవ్వలేదు. జస్ట్ అలా మీకు సంబంధించి ఒక వీడియో ఫుడ్ స్టాల్ ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ వీడియో క్లిప్ తీస్తున్నాను. ఇక్కడ ఎటువంటి ఫుడ్ అయితే మేము యాక్సెప్ట్ చేయలేదు, మేము అసలు తీసుకోలేదండి, అటువైపు కూడా చూడలేదు. నేను చెప్పా కదండి జంక్ ఫుడ్కి సంబంధించి అని చెప్పి, దీన్ని అయితే మేము అవాయిడ్ చేసాము. మీకు ఈ ఫుడ్ స్టాల్ చూపించడం కోసమే నేను వీడియో తీస్తున్నాను. నా రిక్వెస్ట్, పిల్లలకైతే ఇట్లాంటి ఫుడ్ని అయితే ప్రిఫర్ చేయకండి ప్లీజ్. మీరు కావాలంటే వెళ్ళి మీరు ఎగ్జిబిషన్కి వెళ్తున్నప్పుడు ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ ఏదైనా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినా పర్లేదు, లేకపోతే ఫ్రూట్స్ కానీ వేరే ఐటమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు క్యారీ చేసి అక్కడ ఆ టైంలో పిల్లలకి మాత్రం పెట్టండి. వాళ్ళ ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఈ ఫుడ్ స్టాల్ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి వాళ్ళ స్మెల్ చూడగానే నాకు ఆకలి వేస్తుంది, ఈ పెట్టించు మమ్మీ అని అడుగుతారు. వాళ్ళకి ఐటమ్ ఏంటో తెలియదు, దానివల్ల వచ్చే ప్రాబ్లం కూడా తెలియదు. మీరు ఆకలి వేస్తుంది అనగానే ఏదో ఒకటి పెట్టించాలి కదా అని చెప్పేసి మీరు వీటిని అయితే ప్రిఫర్ చేయకండి. ఇదైతే నా చాలా పెద్ద రిక్వెస్ట్, ఇది మీ అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. నెక్స్ట్ పిల్లలకు సంబంధించి ఇదండి. ఓవరాల్గా ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. ఇదైతే లాస్ట్ స్టెప్. ఇంకా ఫైనల్గా మీకు చూసారు కదా ఇంత పెద్ద ప్లేస్లో ఎన్ని పెట్టారో వాళ్ళు. జ్యువెలరీస్ దగ్గర నుంచి అక్కడ మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, కాశ్మీర్ లుక్తో ఉన్న ప్లేస్ కానీ, అక్కడ యాపిల్ ట్రీస్ కానీ, ఆ వాటర్ ఫాల్స్ కానీ, అక్కడ నుంచి తర్వాత జలకన్యలు తర్వాత
మీరు బర్డ్స్ చూసారు, బర్డ్స్ చూసిన తర్వాత ఇక్కడ జ్యువెలరీకి సంబంధించిన స్టాల్స్ చూసారు, ఇలా అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూసారు. ఫైనల్గా మీరు పిల్లలకి సంబంధించిన రైడ్స్కి సంబంధించిన జైంట్ వీల్ అన్నీ చూస్తున్నారు. పెద్ద ప్లేస్ ఉంది కాబట్టే ఇన్నైతే కవర్ చేశారు. మనం అందరం కూడా విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్ని ఇలాంటి ఎగ్జిబిషన్కి అయితే మనం మిస్ అయ్యామనే చెప్పుకోవాలి. సో ఫైనల్గా అండి ఇక్కడ వీళ్ళు వచ్చి ఒక హ్యాండ్కి వచ్చి వీళ్ళు 50 రూపీస్ అలా చెప్తున్నారు. ఒక హ్యాండ్కి గోరింటాకు పెట్టడానికి 50 రూపీస్ అన్నారు. నేను ఫైనల్గా బార్గెన్ చేస్తే 80 రూపీస్కి ఓకే చేశారు. సరదాగా అయితే అలా గోరింటాకు పెట్టించుకున్నాం. 2 హ్యాండ్స్కి 80 రూపీస్ ఇచ్చి గోరింటాకు పెట్టించుకున్నామండి. సో మీకు నేను ముందు చెప్పాను కదండి, మా వాడు ఎక్కడ పేచీ పెట్టాడో అని చెప్పి. ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం చాలా పేచీ పెట్టాడు. మీరైతే చూసారు కదా, ఎంత సీరియస్గా పిలుస్తున్నా కూడా పలకలేదు. చాలా కోపంగా ఉన్నాడు. ఎన్నిసార్లు పిలిచినా వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామన్నా కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు. మీరైతే క్లిప్స్ కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు, గోరింటాకులు పెట్టించుకుంటారు, కానీ మాకైతే ఛాన్స్ ఇవ్వరా? నా బడ్జెట్ అసలు ఏమీ లేదు, నాకేం కొనిపెట్టలేదని సీరియస్ అయ్యాడు. ఇక్కడే కొంచెం సేపు మేము వెయిట్ చేసిన రీజన్ ఏంటంటే, ఆ రైడ్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది, నేను వద్దు అనటానికి రీజన్ ఏంటి అని చెప్పి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేము అక్కడ వెయిట్ చేసాము. ఆ వెయిట్ చేస్తున్న టైంలోనే మేము గోరింటాకు పెట్టించుకుంటా వాడికి అదే ఆ రైడ్ అనేది చూపిస్తున్నానండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సో చాలామంది చిన్న చిన్న పిల్లలతో వెళ్తున్నారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫుడ్ కనుక ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ తీసుకుని ఇమీడియట్గా ఇలాంటి ఓవర్ స్పీడ్ ఉన్న రైడ్స్ మాత్రం చేయమాకండి, వామిటింగ్స్ కూడా అయిపోతాయి. నేను మా వాడికి వద్దు ఉండటానికి ఫస్ట్ రీజన్ అయితే అది చాలా స్పీడ్ తిరుగుతుందని మాకు ఆల్రెడీ తెలుసు. ప్లస్ రీసెంట్ డేస్లో అయితే అలాంటి రైడ్ ఏది చేయలేదు. చాలా నాకు తెలిసి 2 ఇయర్స్ అయిపోయిందండి. సో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ సడన్గా ఎక్కితే ఎలా ఉంటుందా రియాక్షన్ అని చెప్పి, అందుట్లో నాకు కూడా కొంచెం హెడేక్గా ఉండటం వల్ల కొంచెం నేను కూడా టెన్షన్ పడి వద్దు అని చెప్పి నేను కూడా స్ట్రాంగ్గా ఉన్నాను. వాడు నేను ఎక్కుతాను, నన్ను ఎక్కించండి అని చెప్పి రిక్వెస్ట్తో వాడు స్ట్రాంగ్గా ఉన్నాడు. స్ట్రాంగ్గా నేను వద్దు అని చెప్పడానికి మెయిన్ రీజన్, ఈ రైడ్ అయితే చాలా ఓవర్ స్పీడ్తో తిరుగుతుందండి, విసిరినట్టుగా ఉంటుంది. ప్లస్ ఎవరైనా కూడా చాలామంది అక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫుడ్ తీసుకుని ఇమ్మీడియట్గా వాళ్ళంతా కూడా ఈ రైడ్ ఎక్కుతున్నారు. అదైతే కరెక్ట్ పద్ధతి కాదు. సో వామిటింగ్స్ అయిపోతాయి. ఎట్ ద సేమ్ టైం అండి, మేము ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది 2-3 ఇయర్స్ నుంచి ఇలాంటి రైడ్స్ అయితే ఏది చేయలేదు. నేను అందుకని కొంచెం అవాయిడ్ చేశాను. 2 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి, ఇది మేము వెళ్ళింది సెకండ్ డే, ఇంకా టైం ఉంది కాబట్టి నిదానంగా స్లోగా అబ్జర్వ్ చేసి మనం ఈ రైట్ తీసుకోవచ్చు అని చెప్పి వాడిని వెయిట్ చేయమని చెప్పి చూపించి చాలా వరకు డైవర్ట్ చేయడానికి ట్రై చేసాం. కానీ అది కాకపోతే ఇది కాకపోతే అది అన్నట్టు నెక్స్ట్ కళ్ళు మళ్ళీ ఇటు తిప్పి ఈ రైడ్ అయితే అడిగాండి. వీటి నేమ్స్ అయితే నాకు క్లియర్గా తెలియదు. అక్కడ బోర్డుల మీద కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. మీకు ఎవరికైనా ఈ రైడ్స్ పేర్లు తెలిస్తే కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. January 11th ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. మేము సెకండ్ డే వెళ్ళాము. అంటే January 12th ఎగ్జిబిషన్ చూసాము. సో క్రౌడ్ అనేది నార్మల్గా పర్వాలేదు, అంత తక్కువ కాదు ఎక్కువ కాదు, యావరేజ్గా ఉంది. కానీ చాలా స్టాల్స్ వరకు ఇంకా ఫిల్ అవ్వలేదండి. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఫిల్ చేస్తారు. మేబీ ఈ ఫెస్టివల్ ఆఫ్టర్ ఫెస్టివల్ ఈ క్రౌడ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. లేదంటే ఈ వీకెండ్ నుంచి అయినా కూడా స్టార్ట్ అవ్వచ్చు. మీరు మీ పిల్లలతో వెళ్తే కనుక క్రౌడ్ ఉంటే కేర్ఫుల్గా ఉండండి. అలాగే మీరు ఈ రైడ్స్ పెద్దవాళ్ళ రైడ్స్ ఏమైనా ఎక్కినప్పుడు నా ఒడిలోనే ఉంటాడు, నా పక్కనే ఉంటాడు కదా అని చెప్పి చిన్నపిల్లలని అయితే మీరు ఈ పెద్ద పెద్ద రైడ్స్కి అయితే తీసుకెళ్ళమాకండి. ఫైనల్గా మా గోరింటాకి అయితే ఫైనల్ టచ్ ఇలా ఇచ్చారు, చాలా బాగుంది. సో 80 రూపీస్ కాస్ట్తో మాకైతే చాలా రీజనబుల్గా బాగుంది అనిపించింది. డిజైన్ అయితే చాలా బాగా పెట్టారు ఆవిడ. సేమ్ 80 రూపీస్తో అయితే నేను వాడికి బబుల్స్కి సంబంధించిన గేమ్ ఒకటి తీసుకుని మేమంతా వాడి మైండ్ డైవర్ట్ చేసేసి వాడిని కొంచెం మూడ్ అనేది చేంజ్ చేసాము. నార్మల్గా 50 రూపీస్కి సంబంధించిన బబుల్స్తో ఒకటి ఉంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయని 80 రూపీస్తో తీసుకునేసరికి వాడైతే అలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ రైడ్స్ అయితే చూస్తున్నారు కదా, ఎంత నాకైతే డేంజర్గా అనిపించిందండి. అంత పెద్ద రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం పెద్దవాళ్ళు అయినా కూడా, మరీ చిన్న పిల్లల కిడ్స్ అయినా కూడా 10 ఇయర్స్ లోపు పిల్లల్ని అయితే అసలు అవాయిడ్ చేసేయండి. మీరు పక్కన ఉన్నా కూడా ఇలాంటి రైడ్స్ అయితే మీరు యాక్సెప్ట్ చెయ్యకండి. ఎక్కడికి వెళ్ళినా ఏ జర్నీ అయినా చాలా హ్యాపీగా మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో రిటర్న్ వచ్చేటప్పుడు అలాగే ఉండాలి, కానీ ఎటువంటి రిస్క్ కూడా డేర్ చేయకండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, సరదాగా వెళ్ళిరండి. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.